హాయ్ అండి. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. బాలీలో ఇది మా 4th డే అనమాట. మేము 3 డేస్ కుటాలో ఉన్నాము. కుటాలో మేమున్న హోటల్ అనమాట. గోల్డెన్ తులిప్ అనేది. సో, ఇక్కడి నుంచి మేము వెకేట్ చేసేసి నూసా పెనిడా అనే ఐలాండ్‌కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు నూసా పెనిడా అయితే. ఎందుకంటే అక్కడ బీచెస్ చాలా ఫేమస్ అనమాట. బాలి అంటేనే బీచెస్ అక్కడ ఇంకా బాగుంటాయి అన్నమాట బీచెస్. సో మేము ఇక్కడి నుంచి వెకేట్ చేసి అక్కడికి త్రూ బోట్ వెళ్తున్నాము. ఇదిగోండి బోటు, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి కుటా నుంచి నూసా పెనిడా ఐలాండ్కి బోట్లో 1 అవర్ హార్డ్లీ పడుతుందండి. చాలా దూరం అనమాట. సో 1 అవర్ అయితే కంప్లీట్గా పడుతుంది. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. మాది వచ్చేసి స్పీడ్ బోట్ అండి. చూసారు కదా, స్పీడ్ బోట్లోనే 1 అవర్ పట్టింది అనమాట. చాలా బాగుంది ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే. తప్పకుండా ట్రై చేయండి బాలి వెళ్ళి. హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉంది నియాచి? బోట్ 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 ఎలా ఉంది? సూపరా? అండ్ బోట్లోంచి దిగంగానే మేము వెళ్ళిన బోట్ ఇదనమాట. వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవి కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. బోట్లో అయితే అసలు ఆ వేవ్స్కి వాటికి చాలా వరకు వామిటింగ్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడైతే ఫోటో వ్యూ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇదైతే ఫోటో వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూస్ అయితే. ఫస్ట్ వచ్చేసి నూసా పెనిడాలో మేము వచ్చింది బబ్బూ బీచ్కి అండి. చాలా బాగుంది బీచ్ అయితే, ఫుల్ బ్లూగా ఉంది. ఈ బీచే కాదు, మేము 4 బీచెస్కి వెళ్ళామన్నమాట. ఆ 4 బీచెస్ చాలా బాగున్నాయి. నూసా పెనిడాలో బీచెస్ అయితే సూపర్ ఉంది. అండ్ మనము నూసా పెనిడాలో పిక్ చేసేటప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటుందండి. సో మనం వెస్ట్ సైడ్ బీచెస్ని ప్రిఫర్ చేయాలన్నమాట. వెస్ట్ సైడ్ బీచెస్ చాలా బాగుంటాయి. మీరు బాలి అంటే చూస్తారు కదా, డైనోసర్ ఫేస్ లాగా ఉంటుంది ఒక బీచ్, అదంతా వెస్ట్ సైడ్ ఉంటుంది. సో వెస్ట్ సైడ్ బీచెస్ని ప్రిఫర్ చేయండి. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what you think is right and see life. మేము వచ్చేసి సెకండ్ బీచ్కి వెళ్ళామండి. అది వచ్చేసి ఏంజల్ బీచ్ అనమాట. ఇదిగోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఫొటోస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం జారిన మనం పడిపోతాం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే. ఇంకోండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ బీచ్ దగ్గర అయితే అలలు వచ్చినప్పుడు మౌంటైన్స్ని, అదిగోండి చూడండి, మౌంటైన్స్ని వాటర్ కొట్టేటప్పుడు చాలా బాగుంది. ఇదైతే అసలు మిస్ అవ్వద్దు. So give me all the scars, I'm a human being. Cover them with tattoos so you can't see. Knew it from the start, you had problems with me and the things I could be, I just wish I had seen. I feel this pain, you already know. Turn that to gains, let my money show.
I've got these things that I can't let go. Watch me turn this life into అండ్ అక్కడి నుంచి థర్డ్ బీచ్ అండి, బ్రోకెన్ బీచ్ అనమాట. సో నేను బ్రోకెన్ బీచ్లో వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను అసలు. ఫొటోస్ తీసుకుంటా అసలు వీడియో గురించే మర్చిపోయాను. సో బ్రోకెన్ బీచ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా అసలు ఫొటోస్ చాలా బాగుంటాయి. మనం కావాలంటే కింద బోట్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ హోల్ ఉంది కదా బ్రోకెన్ బీచ్లో, ఆ హోల్లోంచి బోట్ వస్తుంది, చూసారు కదా అక్కడ వాటర్ ఉన్నాయి, అదనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ అక్కడి నుంచి లాస్ట్ బీచ్ అనమాట, ఫోర్త్ బీచ్. ఇది వచ్చేసి క్లింగ్ బీచ్. ఇది చాలా ఫేమస్ అనమాట ఈ బీచ్ అయితే. అండ్ ఇక్కడ ఫొటోస్ కానీ వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. మనం కావాలంటే కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే అది చాలా చాలా రిస్క్. మనం జారిందంటే కింద డైరెక్ట్ బీచ్లోనే వెళ్తాం అనమాట. ఇంతకు ముందు అయితే ఆ పైన డైనోసార్ పైన నుంచి వెళ్ళి ఆ కార్నర్ దాకా ఉంది. బట్ అక్కడనే రీసెంట్గా ఆపేసి జస్ట్ అక్కడి నుంచి మిడిల్లో నుంచి కిందకి మాత్రమే దింపేస్తున్నారు. ఆ కింద కార్నర్ వరకు మాత్రం, బీచ్ దగ్గర కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ వరకు వెళ్ళట్లేదు. అసలు ఆపేసారు, వెళ్ళనివ్వడం లేదు. మీకు ట్రెక్కింగ్ అలాంటివి కావాలంటే మాత్రం ఆ మధ్యలో దాకా వెళ్ళి అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు అనమాట. కానీ చాలా రిస్క్. అండ్ అందరు చాలా బాగుంటుంది అంటున్నారు, కానీ అంత అనిపించదు అనమాట మనం చేసిన రిస్క్కి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. something that you can never run. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never run. అండ్ అక్కడి నుంచి మేము అయితే రిసార్ట్కి వెళ్ళామన్నమాట. మేము చెప్పాం కదండి, నూసా పెనిడాలో ఒక నైట్ స్టే చేస్తున్నాం అనమాట. మామూలుగా మీకు కావాలంటే మార్నింగ్ ట్రిప్ వెళ్ళేసి ఈవినింగ్ బోట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ మేము అక్కడ స్టే చేయాలనుకుంటున్నాం కాబట్టి నైట్కి ఉండి పక్క రోజు మార్నింగ్ వెకేట్ చేసి వెళ్ళాము. ఇదిగోండి మేమున్న రిసార్ట్ అనమాట. అప్పుడు వాన పడుతుంది, ఈవినింగ్ 5:36 అప్పుడు అనమాట. రూమ్కి వచ్చేసేటప్పుడు, రూమ్కి అట్లా ఎంటర్ అయ్యాము, వాన స్టార్ట్ అయ్యిందనమాట. చాలా బాగుంది ఇక్కడైతే కాటేజ్. ఈ కాటేజ్లో 5 రూమ్సే ఉన్నాయి అనమాట. సో చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అంతా వుడెనే అనమాట, మొత్తం వుడెన్తోనే చేసింది. అండ్ ఇక్కడ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బాత్రూమ్ అనమాట. ఓపెన్ బాత్రూము, నాట్ క్లోజ్డ్. మనకు మామూలుగా అయితే క్లోజ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం అన్నీ ఓపెన్ బాత్రూమ్స్ అనమాట. అవి కూడా చూపిస్తాను. చాలా బాగుంది ఇదైతే ఈ రిసార్ట్. So fight and fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. So fight and die for the things you know you love. Do what you think is right and see life do what you want. ఇంకోండి ఇది వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ అనమాట. చాలా బాగుంది. బట్ మనకు ఆ భయం ఏం లేదండి, ఎవరైనా కనిపిస్తారు చేస్తారు అదేం లేదు. ఈ రిసార్ట్ అంతా పైన, చాలా పైన కొండ మీద ఉంటుంది అనమాట. సో మనకు అదేమీ లేదు భయము. అండ్ ఈ రిసార్ట్లో కూడా 5 కాటేజెస్సే ఉన్నాయన్నమాట. ఎంత బాగుందంటే వర్షం పడతా వెదర్ అంతా అయితే చాలా చాలా బాగుండింది. సో చూసారు కదండి ఈ వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే వీడియోస్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.